యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు. తండ్రి ఎలాగ ఉన్నాడు, కొడుకు ఎలాగ ఉన్నాడు, బహుభయంకరంగా ఉన్నాడు. కనుక మనం బ్రతికాము అంటే కుదరదు. 4-5 సంవత్సరాలు ఉండి చనిపోతామేమో. కానీ నీ యొక్క ప్రభావం, నీ యొక్క అవిశ్వాసం, నీ యొక్క భక్తిహీనత, నీ యొక్క దుర్మార్గత, నీ యొక్క వేషధారణ నీ కుమారుడికి వస్తుంది. ఎందుకంటే నిన్ను చూస్తున్నాడు, నీ కుమారుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ ఎదిద దానిని తండ్రి యొక్క ప్రవర్తనను ఏం చేస్తుంది, అడ్డుకుంటాం. తల్లులకు ఎంత బాధ్యత ఉన్నది చూడండి. భర్తల మీద వేస్తూ ఉంటారు, ఈ నా భర్త చాలా భయంకరుడండి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ దుర్మార్గుడైన భర్తతో ఉండి కూడా ఒక భక్తి కలిగినటువంటి కొడుకుని సిద్ధపరచగలిగింది చూడండి. ఇతడు యెహోవా దృష్టికి ఎంతో యథార్థంగా ప్రవర్తించి